ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈ దినము దేవుని యొక్క వాక్యము వాగ్దానము, నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడకుడి. హగ్గయి 2:5. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం దేవుని సన్నిధి మనతో ఉన్నదనే గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది. దేవుని ఆత్మ మన మధ్యలోనే ఉన్నది. నీవు ఒంటరి వాడవు కాదు, దేవుడు నీతోనే ఉన్నాడు. భయానికి బదులుగా మనం దేవుడు ధైర్యాన్ని మనకు ఇస్తాడు. పరిస్థితులు ఎలా ఉన్నా ఆయన సన్నిధి నిన్ను నిలబెడతా ఉంది. ఈరోజు నీకున్న వాగ్దానం, నా ఆత్మ నీలో ఉన్నది కాబట్టి భయపడబాకు అని ప్రభు చెబుతున్నాడు. అంటే దేవుడు నీతో ఉన్నాడు అన్న విషయాన్ని మనం గ్రహించాలి. దేవుడు ఎలా ఉంటాడు? మన మధ్యలో ఆత్మరూపిగా ఉంటాడు. అంటే ఎప్పుడూ కూడా నీ పక్కనే నీ పక్షాన ఉంటాడు. దానియేలు సింహాల బోన్లోకి వెళ్ళిపోయినప్పుడు దానియేలుతో దేవుడు ఉన్నాడు. షడ్రక్, మెషకు, అబేద్నెగోలు అనేటువంటి ముగ్గురు కూడా అగ్నిగుండంలోకి వెళ్ళిపోయినప్పుడు వారి మధ్య ఇంకొకరు సంచరిస్తున్నారు దేవుని రూపంలో అని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. అంటే నువ్వు అగ్నిలో ఉన్నా, లేకపోతే నీళ్ళల్లో ఉన్నా, లేకపోతే ఒంటరిగా ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా నీ దేవుడు నిన్ను విడిచిపెట్టడు, నీతోనే ఉంటాడు. ఆయన ఆత్మరూపిగా ఉంటాడు. ఆయన యొక్క ఆత్మరూపిగా ఉన్న దేవుని యొక్క పరిస్థితులు మనకి, ఆయన మనతో ఉన్నాడు అన్న విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి. ఎలా తెలుస్తూ ఉంటాయి? మనల్ని ఆ సమస్యల నుంచి బయటికి తీసుకురావడం, ఆ సమస్యల్లో దేవుడు మన విడిచిపెట్టకుండా ఉండడం, మన యొక్క ప్రతి పరిస్థితిని దేవుడు జ్ఞాపకం చేసుకోవడం వల్ల మనకు తెలుస్తూ ఉంటాయి. కాబట్టి ఎవరు కూడా భయపడకుండా దేవుడు నాతో నా మధ్యన ఉన్నాడని ధైర్యపరచబడి దేవుని శక్తిని పొందుకునే కొద్ది మాటలు దేవుడు మన పిల్లలు దీవించుకున్నాం. ఆమేన్. తలలు వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, జీవగల దేవానికి వందనాలు. రాత్రంతా కాచి మరొక శ్రేష్టమైన దినాన్ని మీరు మా జీవితంలో అనుగ్రహించినందుకే మీకు స్తోత్రాలు. వేకుని లేచి మిమ్మల్ని ఆరాధించే కృప దయచేసి వాక్యం ద్వారా మాతో మాట్లాడారు సూటిగా, స్పష్టంగా. ఎవరమైతే భయపడుతున్నామో భయపడొద్దు, ధైర్యంగా ఉండండి, దేవుడు మీకు సహాయము చేయబోతున్నాడు, నేను మీ మధ్యన ఆత్మరూపిగా ఉన్నాను అని మీరు మాతో చెప్పారు. ప్రభు, మీరు మాతో ఉన్నందుకు మిమ్మల్ని స్తుతిస్తూ, ఆత్మరూపిగా మా మధ్యలో ఉన్నందుకు మీ నామాన్ని కనపరుస్తూ ఉన్నాం. వివాహ దినాలు, పుట్టినరోజులు, నైనా అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు, శరీర బలహీనతల వారు జ్ఞాపకం చేసుకుని దినపు ఆరాధనలోకి అందరినీ కూడా నడిపించండి. భయంకరమైన ఎండలో తోడుకొనండి. మీ సన్నిధి, మీ కృపతో మమ్మల్ని నింపి భద్రపరచు. నీ ప్రార్థన చేస్తున్నాము, నడుచున్నాము తండ్రి. ఆమేన్.